వచ్చేసి కిచెన్ హబ్ లో మేము తీసుకున్న 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. అండ్ ఈ వీడియో తర్వాత నేను ఐబార్ లో అండ్ ఎండ్ స్క్రీన్ లో మా ప్రీవియస్ సరత్ సిటీ మాల్ వీడియో ఇస్తాను, కిచెన్ హబ్ వీడియో ఇస్తాను. ఆల్మోస్ట్ 2 lakhs వ్యూస్ పైన అయిపోయాయి. మీరు కూడా చూడండి, ఆ స్టోర్ లో ఏముంటుందో మీకు కూడా తెలుస్తుంది. డీటెయిల్ గా ప్రైజెస్ తో కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ ని విజిట్ చేస్తే బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రోడక్ట్ రేపు ఉండకపోవచ్చు అండ్ ప్రైజెస్ కూడా సేమ్ ఉండకపోవచ్చు. న్యూ కలెక్షన్ ఎవ్రీడే యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి అంత పెద్ద స్టోర్ లో డైరెక్ట్ విజిట్ చేసుకుని అక్కడ ప్రైజెస్ చెక్ చేసుకొని డైరెక్ట్ బయట చూసుకొని కొనుక్కుంటే బాగుంటుంది. అండ్ అక్కడ షాప్ లో కూడా thousands of ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అవన్నీ ఒక వీడియోలో విత్ ప్రైజెస్ కవర్ చేయాలంటే అవ్వదు కదా. సో అందుకనే డైరెక్ట్ గా వెళ్ళమని చెప్తున్నాను. ఇంతకు ముందు వీడియో కింద చాలా మంది కమెంట్స్ పెట్టారు, ప్రైజెస్ చూపియండి అని. జస్ట్ ఏదో ఊరికనే వెళ్ళినప్పుడు తీయాలనిపించిన తీసిన వీడియో అన్నమాట. అందుకనే అందులో ప్రైజెస్ క్లియర్ గా లేవు. అక్కడక్కడ కొన్ని ఐటమ్స్ కి మాత్రమే ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల నేను గ్లిమ్సెస్ తీసాను, ఈ హాల్ అయిపోయినాక ఆ వీడియోస్ వస్తాయి, చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ thousands of ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ స్టూల్స్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి, వాటన్నిటిని కవర్ చేయడం పాసిబుల్ అవ్వదు కదా. ఒక మనిషికి ఒక స్టోర్ లో ఉన్న thousands of ప్రోడక్ట్స్ విత్ ప్రైస్ కవర్ చేయాలంటే ఇంపాసిబుల్. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్ట్ వెళ్ళి చూడండి అని. ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇది కొలాబరేషన్ అనుకోకండి. మా ఓన్ మనీతో మాకు ఆ స్టోర్ నచ్చింది కాబట్టి కొనుక్కున్నాం ప్రోడక్ట్స్, మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి చూపించాము. రేట్స్ పెట్టమని అడిగారు కాబట్టి ఇలా చెప్తున్నాము. ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అండి. ఇది మల్టీపర్పస్ హోమ్ స్టూల్. దీని ఒక 4 to 5 days నుంచి యూజ్ చేస్తున్నాము, అందుకనే స్టిక్కర్ కూడా పోయింది. దీని ఎంఆర్పి వచ్చేసి 586 రూపీస్ అండి. సరత్ సిటీ అది కిచెన్ హబ్ లో ప్రైస్ మాత్రం 425 రూపీస్. కిచెన్ హబ్ నథింగ్ బట్ agromech వాళ్ళ ఇంకొక స్టోర్ అన్నమాట. ఇంతకు ముందు వీడియోలో చాలా మంది ఈ స్టోర్ ఎక్కడుంది మాకు తెలీదు, ఇంతకు ముందు ఏఎంబి మాల్ కి వెళ్ళామని అంటున్నారు, కానీ మాకు తెలియదు అని అంటున్నారు. యాక్చువల్ గా ఇది ఏఎంబి మాల్ కాదండి, ఆ మాల్ పేరు సరత్ సిటీ క్యాపిటల్ మాల్. అందులో 2nd floor లో కిచెన్ హబ్ అని స్టోర్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ కనిపిస్తుంది చూడండి. ఏఎంబి అనేది ఆ మాల్ లో ఉన్న మల్టీప్లెక్స్ సెక్షన్ మాత్రమే. మాల్ పేరు వచ్చేసి సరత్ సిటీ క్యాపిటల్ మాల్. అందులో agromech వాళ్ళది కిచెన్ హబ్ 2nd floor లో ఉంది. ఇప్పుడు నేను ప్రోడక్ట్ చూపిస్తాను. నేను ఇంతకు ముందు అమెజాన్ హాల్ చేసినప్పుడు నేను అందులో ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదండి, గ్లాస్ కంటైనర్స్. అందులో స్టీల్ స్పూన్స్ పెట్టకూడదు కాబట్టి స్పైసెస్ కి అండ్ సాల్ట్ కి, వాటి కోసం వుడెన్ స్పూన్స్ తెచ్చుకున్నాము. 3 వుడెన్ స్పూన్స్, ఒకటి క్రిస్టల్ సాల్ట్ కి, ఒకటి పింక్ సాల్ట్ కి, ఒకటేమో కారం కి అనమాట. ఈ స్పూన్ వచ్చేసి 20 రూపీస్. ఇది మా పాత ఉప్పు డబ్బా అండి, దానికి రిప్లేస్మెంట్ గా మేము కొత్త కొన్నామని నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా. ఈ స్పూన్ కూడా నా చిన్నప్పుడుదే, ఎప్పుడో ఒక 10 to 15 years బ్యాక్ ఎస్ఆర్ నగర్ లో ఒక ఎగ్జిబిషన్ పెడితే అక్కడ ఈ వుడెన్ స్పూన్ కొన్నారు. అప్పటి నుంచి ఇది మాతోనే ఉంది. అప్పుడు 10 రూపీస్ కి కొన్నారు. ఇప్పుడు అలాంటి వుడెన్ స్పూన్ 20 రూపీస్. మళ్ళీ నేను ఫోర్స్ చేసి కొనిపించిన సెకండ్ ప్రోడక్ట్ ఇదండి. ఇది ఆల్మోస్ట్ ఒక గిఫ్ట్ లాగా అనుకోండి. మా మమ్మీ ఏం చేస్తారంటే చిన్న కప్స్ లో టీ ఆర్ కాఫీ పెట్టుకుంటారు, వాటినేమో క్లాత్ తో పట్టుకోలేరు, అది హ్యాండిల్ పట్టుకర్ అంటారు కదా, దాంతో వాడతారు. అవి ఎక్కడ మీద పోసేసుకుంటారో, ఇవన్నీ ఎందుకు రిస్క్ అని చెప్పి ఇలాంటి సాస్ పాన్ తెచ్చుకున్నాము. ఇందులో 4 cups టీ అవుతుంది. దీనికి గ్లాస్ లిడ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి హాకిన్స్ బ్రాండ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే డిష్ వాషర్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా కూడా తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాము. లోపల ప్యాకింగ్ వచ్చి ఇలా ఉంటుందండి. ఇది అప్రాక్సిమేట్ గా 965 దీనిపైన ఉంది. ఇది వుడెన్ స్పూన్స్ అండ్ స్టూల్ ఇవన్నీ కలిపి టోటల్ బిల్ 1400 అయింది. అప్రాక్సిమేట్ గా ఎందుకు చెప్తున్నానంటే కరోనా వల్ల బిల్స్ తీసుకోవట్లేదు మేము, అక్కడ ప్రైసెస్ చెక్ చేసుకొని అప్పటికప్పుడు కట్టేస్తున్నాం కాబట్టి తర్వాత అంత బాగా గుర్తుంచుకోవట్లేదు. ఇది వచ్చేసి టీ పాన్ అని మెన్షన్ చేశారండి వీళ్ళు, కానీ దీంట్లో టీయే కాదు దేనికైనా మనం రీహీట్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో సాంబార్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సాస్ పాన్ కదా, సూప్స్ ఏమన్నా చేసుకోవచ్చు, లిక్విడ్ ఐటమ్స్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు దీనికి డిజైన్ అంతా ఎలా ఉందో నేను చూపిస్తాను. కింద ఇండక్షన్ బాటమ్ వస్తే అది కూడా చెప్పింది.
దీనికి ఇలాంటి కర్వ్ స్ట్రక్చర్ రావటం వల్ల మనం ఏదైనా కప్ లోకి ఇలా పోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కప్ లోకి ఇలా పోసుకోవచ్చు, సైడ్ కూడా ఏం కారదు. దీన్ని వచ్చేసి మనం ఎలక్ట్రిక్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, హాలోజన్ స్టవ్ పైన, ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి వచ్చేసి శాండ్విచ్ బాటమ్ ఉంది, చూస్తున్నారు కదా సైడ్ లో. ఇది అమెజాన్ లో కూడా ఉంది. కిచెన్ హబ్ యాక్సెస్ లేని వాళ్ళు అమెజాన్ లో కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మేము తీసుకున్నది 1 లీటర్ క్వాంటిటీ, దీంట్లో 1.5 లీటర్ కూడా ఉంది. అమెజాన్ లో 1 లీటర్ది అవైలబుల్ ఉంది, కానీ విత్ లిడ్ అది అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది కాబట్టి మేము కిచెన్ హబ్ లో తీసేసుకున్నాము. యూజ్ చేశాక ఏదైనా డిసడ్వాంటేజెస్ ఉంటే అది ఏదైనా వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. దీని లుక్ ఇలా ఉంటుంది. ఇంకో ప్రోడక్ట్ ఉంది, చూద్దాం. ఇది వచ్చేసి జూడియోలో నేను పర్చేస్ చేసిన టొమాటో రెడ్ ట్యూనిక్ అండి. ఇలా షర్ట్ ప్యాటర్న్ లో ఉండే ట్యూనిక్ అన్నమాట. కొంచెం లాంగే ఉంది అండ్ దీనికి కట్టుకోవడానికి బెల్ట్ కూడా వచ్చింది మనకి వేస్ట్ దగ్గర. దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్ అండి. ఈ ప్రైస్ కి నాకు ఇది చాలా రీజనబుల్ అనిపించి తీసుకున్నాను. నేను దీన్ని ఇంకా వాష్ చేయలేదు కాబట్టి ఇలా నలిగిపోయి ఉంది. కవర్ లో అలా ఉంచేసాం దీన్ని యూజ్ చేయకుండా. ఇది లక్కీగా నా కోసమే అనుకుంటా ఒక్క పీసే ఉంది, అది నేను తీసేసుకున్నాను అనమాట. చాలా చాలా నచ్చింది కలర్ నాకు. మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ బయట మాత్రం మంచి టొమాటో రెడ్ కలర్ చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది. దీన్ని ఐరన్ చేసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే నలిగిపోయి ఉండి కొంచెం లుక్ తక్కువై ఉండొచ్చు, కానీ వాష్ చేసి ఐరన్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ తో ఈ హాల్ కంప్లీట్ అయిపోయిందండి. నేను జస్ట్ వీడియోస్ యాడ్ చేస్తాను, అవి చూడండి మాల్లోవి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.